పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు పెండింగ్లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. నేడు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా గ్రూప్ 2, గ్రూప్ 3లో కొత్త పోస్టులకు ఆమోదం, పెండింగ్లో ఉన్న 2 DAలకు ఆమోదం, 2008 DSC అభ్యర్థులకు ఉద్యోగాలు, గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 MLCల భర్తీ, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఆమోదం, మహిళలకు వడ్డీ లేని రుణాల స్కీమ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 3లకు ఫ్రెష్ నోటిఫికేషన్, గ్రూప్ 2లో 85, గ్రూప్ 3లో 80 పోస్టులను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు వివిధ శాఖల నుంచి వివరాలు సేకరించారు. త్వరలో ఖాళీ అవుతున్న పోస్టులను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష పేపర్లను లీక్ కావడంతో ఆ పరీక్షలను రద్దు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పోస్టులను కలుపుకొని తిరిగి నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆదేశించడంతో అధికారులు ఖాళీలు సేకరించి కేబినెట్ ముందు పెట్టేందుకు రెడీ అయినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 4 DAల్లో 2 DAలను వచ్చే నెల శాలరీతో పాటు ఇచ్చేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే DAలు పెండింగ్లో ఉన్నాయి. అప్పట్లోనే ఒక DAను చెల్లించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రెడీ అయింది. కానీ ఈసీ నుంచి అనుమతి ఆలస్యం కావడంతో పెండింగ్లో పడింది. ఈ మధ్య ఉద్యోగ సంఘాల లీడర్లతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ముందుగా DAలు చెల్లించేందుకు రెడీ అయ్యారు. 2008 DSC అభ్యర్థులకు తీపి కబూరు చెప్తూ ఎన్నికల ప్రణాళికలో 2008 DSC అభ్యర్థుల సమస్యను పరిష్కరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో భాగంగా వారందరినీ కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఏపీలో ఉన్న 2008 DSC అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలిచ్చారు. ఇక్కడ కూడా అదే తరహాలో ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1200 మంది అభ్యర్థులకు ప్రయోజనం కలుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 MLCల భర్తీపై కేబినెట్ మరోసారి నిర్ణయం తీసుకోనుంది. గతంలో సిఫారసు చేసిన కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్ పేర్లను మళ్లీ గవర్నర్కు పంపాలని ప్రభుత్వం భావిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో కేబినెట్ సిఫారసు చేసిన 2 అభ్యర్థుల పేర్లను గవర్నర్ తిరస్కరించారు. దీనిపై విచారించిన హైకోర్టు గవర్నర్ తిరస్కరిస్తూ తీసుకున్న నిర్ణయం సరికాదని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన సిఫారసులను గవర్నర్ ఆమోదించిన గెజిట్ను కొట్టివేసింది. దీంతో కొత్తగా అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్కు పంపేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు ఆమోదం, పునరుద్ధరణ చేస్తున్న మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు, వారికి 5 లక్షల ఉచిత బీమా స్కీమ్లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.